మన రామరెడ్డి సార్ మాట్లాడుతూ కొలతల గురించి మాట్లాడారు. సో పిరమిడ్ అనేది, పిరమిడ్కి కొన్ని నిష్ణాత కొలతలు ఉంటాయి, కోణాలు ఉంటాయి. పిరమిడ్ని ఆ కొలతలతోనూ ఆ కోణాలతోనే ఎందుకు కట్టుకోవాలి? పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? అది మనిషి శరీరం మీద, మనిషి మనసు మీద, మనిషి బ్రెయిన్ మీద అనేక కోణాలలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో వివరించండి సార్. లక్ష్మణరావు సార్కి గోదావరి పక్కన కట్టినాడు, కృష్ణా పక్కన కట్టిన రామరెడ్డి సార్కి, చల్లని ప్రదేశం నుంచి వచ్చిన పవన్ సార్కి, హైదరాబాద్ నుంచి వచ్చిన నాకు. ఫస్ట్ మీరు అడిగింది పిరమిడ్ కోణాల గురించి అడిగారు కాబట్టి దాని గురించి చెప్దాం. పిరమిడ్ అనేది 51.51 డిగ్రీస్ ఎప్పుడైతే ఆ షేప్ ఫామ్ అవుతుందో అప్పుడు ఎనర్జీ పిరమిడ్లో వస్తుందనేది రీసెర్చ్ చెప్పిన విషయం. ఎప్పుడైతే 51.51 డిగ్రీస్ పిరమిడ్ ఆ 4 వైపులా కరెక్ట్ కొలతలతో ఎవరైతే పిరమిడ్ని కడతారో అప్పుడు దాంట్లో బయోకాస్మిక్ ఎనర్జీ అంటారు, రకరకాల పేర్లతో వచ్చే ఎనర్జీ అంతా అక్కడ వస్తుంది. ఫస్ట్ పిరమిడ్ ఎందుకు కట్టాలి? ఇందాక రామిరెడ్డి సారు గొప్ప విషయం చెప్పారు. మసీదులు కానీ దేవాలయాలు కానీ ఆ లాగా ఉంటాయి కదా అని. ఎస్ సార్, ఆగమశాస్త్ర సిద్ధాంతం అంతా ఈరోజు పెద్ద పెద్ద టెంపుల్లోన మీరు ఒక రీసెర్చ్ చేయండి, ఆగమశాస్త్ర సిద్ధాంతాలంతా కరెక్ట్ అయిన శాస్త్రీయ పద్ధతితోనే స్థపతులు కడతారు. మేరు కానీ శ్రీచక్రం కానీ ఇవన్నీ శక్తి స్తోత్రాల్లో, శ్రీచక్రాలు ఇవన్నీ ఎందుకు శక్తి స్తోత్రాల్లో పెడతారంటే ఎప్పుడైతే ఆ డైమెన్షన్స్లోనే ఎప్పుడైతే ఆ టెంపుల్స్ కడతారో అక్కడ విపరీతమైన శక్తి క్షేత్రాలుగా ఉంటాయి అవి. మీరు కావాలంటే చూడండి, పైన పిరమిడ్ అంటే గుడి పైన ఒక కోన్ షేప్లో ఉంటాయి. కరెక్ట్గా ఆ ఎపెక్స్ కిందనే కరెక్ట్గా విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఆ శక్తి క్షేత్రాల నుంచి విగ్రహం గ్రహిస్తుందో ఒక టైప్ ఆఫ్ అయిన రాయిని మాత్రం ఆ శిల్పాన్ని చేయడానికి కొన్ని ఆ విగ్రహానికి కావలసిన రాళ్ళని మాత్రమే వాడతారు. అవి ఎనర్జీని తీసుకొని రిసీవ్ చేసుకునే గుణం ఉన్న రాళ్ళనే తీసుకుంటారు. ఎప్పుడైతే ఒక యోగి ప్రాణప్రతిష్ఠ ఆ శిల్పానికి ఆ విగ్రహానికి చేస్తారో అది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ శటగోపం బ్రొటన్ వేళ్ళ దగ్గర నుంచి తీసుకొని మన సహస్రానికి మీద పెడతారు. ఎందుకు సహస్రం మీద పెడతారు? ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత 2 చేతుల్లో చెయ్యి వేసేసుకొని ఎవరైనా కానీ ఏకీకృతంగా ఉంటారు కాబట్టి ఆ ఎనర్జీని ఫ్లో అవుతుందని పూర్వకాలంలోనే మహాయోగులు దర్శించినారు. మీరు కావాలంటే పూర్వకాలమైన టెంపుల్ని చూడండి, ఆక్టగనల్, స్క్వేర్, ఇట్లా ఓవెల్ అవన్నీ 65 డిగ్రీస్ ఉంటాయి. పిరమిడ్ మాత్రం 51.51 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఈ విగ్రహాలు కూడా ఎందుకు, మన పంచామృతం కానీ నారవస్త్రాలు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఆ విగ్రహం ఓవర్ ఎనర్జీ కాకోకుండా టైం ప్రకారంగా చందనం కానీ ఇవన్నీ పూస్తారు. దీని వెనకాల పెద్ద సైన్స్. ఎవరైతే ఆ విగ్రహంలో నుంచి తీసుకున్న పంచామృతం ఎవరైతే తీసుకుంటారో ఎన్నో రోగాలు తగ్గుతాయి. ఇంకోసారి చెప్దాం దాని గురించి. శాస్త్రీయ దేవాలయాలు, శాస్త్రీయత, పిరమిడ్కి ఉన్న ఎనర్జీ సిస్టమ్ గురించి ఇంకోసారి ఎప్పుడైనా చెప్దాం, టైం లేదు కాబట్టి. ఇప్పుడు మేడం అడిగినట్ల హెల్త్, దయచేసి ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సవినీయంగా చెప్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్న విషయం ఏమంటే, మహా గొప్ప పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఎలాంటి రోగాన్నైనా తగ్గించుకోవచ్చు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సేవ, పిరమిడ్ ఈ 5 చేయండి. జీవితంలో చాలా 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 అవి మీకు ఉపయోగపడతాయి. ఫస్ట్ ఎలాంటి రోగమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇంట్లో ఒక పిరమిడ్ పెట్టండి, ఒక కంపాక్స్ తీసుకోండి, సౌత్ నార్త్ పోల్ని కరెక్ట్గా పెట్టండి, వాళ్ళ బెడ్ పైన పెట్టండి. ఎలాంటి రోగాన్నైనా తగ్గించవచ్చు. నేను కొన్ని వేల కేసులు చేశా, వందలు కాదు వేలు చేశా. ఎందుకంటే ఈ 28 ఇయర్స్లో ఎన్నో రకరకాలైన క్రానిక్ కేసెస్లు చేశాం. అంతేందుకు లక్ష్మణరావు సార్కి తెలుసో తెలియదోపా, గురి మర్చిపోయినాడేమో, 2014-16 మధ్య టైంలో
సారు ఒక ఇంజనీర్ నా దగ్గరికి పంపించాడు. నేను ఇద్దరు కలిసి హరికృష్ణ గారు సినీ యాక్టర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సారే నాకు పరిచయం చేసింది, గుర్తుంది, సుబ్బారావు గారిని. వాళ్ళ ఇంటికి పోతే హరికృష్ణ గారు ఎట్లా ఉంటారో అందరికి తెలుసు కదా. నేను కూడా పోయి కవర్ తీసుకొని వెళ్ళా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్లో బ్రేక్ చేసేసి ఆ పిరమిడ్ కట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే సార్ ఉన్నారు కాబట్టి చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నా. అలాగా హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఒక పిరమిడ్ క్యాప్ కానీ ఎవరైనా పెట్టుకోండి, హార్ట్లో హోల్స్ తగ్గిపోతాయి, మామూలు అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ని తగ్గించవచ్చు. నేనే చేశా. తలలో బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నవాళ్ళు 30 రూపీస్ క్యాప్ ఉంది కదా, తీసుకొని పోయి పెట్టుకోండి, తగ్గిపోతాయి. దాంతోపాటు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతి. రాత్రి ఒక రాగి చెంబు తీసుకోండి, ఒక పిరమిడ్ లోపల పెట్టండి, మార్నింగ్ చెప్పులు వేసుకొని ఆ రాగి నీళ్లు తాగండి. అల్సరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, లోపల ఉన్న రకరకాల ఇచ్చింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వాటర్ అప్లై చేయండి, ఎయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. పంటి నొప్పి ఉంటే పిరమిడ్ పెట్టుకోండి, నొప్పి తగ్గిపోతుంది. ఎవరైతే ఎక్కువ ఈ కళ్ళ కింద నలుపు ఉన్నా కానీ, పింపుల్స్ ఎక్కువ ఉన్నా కానీ దయచేసి ఆ వాటర్ అప్లై చేయండి, పింపుల్స్ తగ్గిపోతాయి, కళ్ళ కింద ఉన్న నలుపు తగ్గిపోతుంది. కంటి ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు దయచేసి ఒకటి చెప్తాను, ఐ పిరమిడ్ వాడండి, కంటి చూపు పెరుగవుతుంది. ప్రపంచంలో రెండుకి మెడిసిన్ తక్కువ వాడతారు. ఒకటి బ్రెయిన్కి, రెండోది కంటికి అయితే మెడిసిన్స్ వాడరు, సర్జరీ కానీ లేదంటే లెన్స్ కానీ లేకపోతే సర్జరీ చేస్తారు అంతే. కానీ పిరమిడ్కి కళ్ళద్దాలు పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఆప్థమాలజిస్ట్ ఎగిరిన తర్వాత మీరు ఒక స్కేల్ వేసుకోండి సార్ అన్నట్టుగా. ఆ స్కేల్ పెట్టుకొని 40 డేస్కి ఎంత అయింది, 120 డేస్కి అయింది, 180 డేస్కి అనేది ఖచ్చితంగా. అంటే ఎందుకనంటే ఏ మెడిసిన్ కానీ కంటి చూపుని తగ్గించదు. కంటి చూపుని తగ్గించడానికి ఇంతవరకు మెడిసిన్స్ లేవు. కేవలం సర్జరీ కానీ లెన్స్ కానీ అద్దాలు వాడాలి. అట్లాంటిది మీరు ఒకసారి కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి, రెగ్యులర్గా వాడండి, అప్పుడే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పీసీడీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేడీస్కి ఓపెన్గా చెప్తున్నా, బొడ్డు మీద పెట్టుకోండి, ఆ ఏరియాలో పెట్టుకోండి, 3 డేస్ ముందు నుంచి పెట్టుకోండి, 8 డేస్ కంటిన్యూ వాడండి. ఒక 4-5 మంత్స్ అయిపోయినాక చాలా రకాలుగా ఇది అవుతుంది. ఎవరైతే కరెక్ట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు ఎక్కువ టైము పిరమిడ్లోన ఉండడానికి లేకుండంటే ఆ తల్లి ఎక్కువసేపు వాడితే మంచిది. మంత్స్ బేబీ కన్నా ముందే ఎవరైతే పిల్లలు పుట్టింటారో ఇంక్యుబేటర్ పైన పిరమిడ్ పెట్టండి. ఆ పిల్లవాడికి న్యాచురల్గా జరిగే లోపల ఉన్నవి ఏవైతే అనాటమీ లోపల ఉన్నటివన్నీ సిస్టమ్ అంతా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఇదేదో ఎన్ని కావాలంటే అన్ని కేసులు కావాల్సి ఇవ్వచ్చు. అందుకనే దయచేసి ఇంత అద్భుతమైన పిరమిడ్స్, ఎన్ని పిరమిడ్స్ అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కట్టినారో వాళ్ళ పిరమిడ్ లోపల ఎంతమంది అయితే తగ్గించుకున్నారో వాళ్ళందరూ దయచేసి ఒక బ్రోచర్ ప్రింట్ చేసి మా పిరమిడ్లోన ఈ పలానా రోగము పలానా రీసెర్చ్ చేసింది కానీ పంచితే ప్రతి పిరమిడ్ హౌస్ఫుల్ అవుతుంది. ఎందుకనంటే కరెక్ట్గా మనం కానీ చెప్పినామంటే ఎన్ని రోగాలంటే ఎన్ని రోగాలు తగ్గినాయంటే అన్ని రోగాలు తగ్గినాయి. ఎందుకంటే నేను పేరు చెప్పకూడదు, మంచిది కాదుగా, అంటే వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు నేను చెప్పకూడదు కాబట్టి ఎంతమందికి వర్క్ చేశామో, ఎంతమంది క్యాన్సర్ నుంచి బయటపడ్డారో, ఎంతమంది క్రానిక్ డిసీజెస్ నుంచి బయటపడినారో. ఎవరికైనా స్కిన్ ర్యాషెస్ ఉంటే పిరమిడ్ వాటర్ని అప్లై చేయండి, స్కిన్ ర్యాషెస్ తగ్గుతాయి. రీసెర్చ్ చేయండి. ఇంత ప్రయాసపడుతున్నాం, పిరమిడ్లు కట్టి ఎంత కష్టపడుతున్నాం, దాని మీద రీసెర్చ్ చేయండి. దాంట్లో మెడిటేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అందరికి పంచండి. కొన్ని లక్షల మంది ఎంత ఇబ్బంది పడుతున్నారో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి, హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి. సార్ లక్ష్మణరావు సార్ చెప్పారు ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు దిగుబడి లేక. పిరమిడ్లో 1 తాడ హైట్లోన విత్తేకి ముందు 3 రోజులు, విత్తేకి ముందు ఒక 10 రోజుల కింద దాన్ని మీద పెట్టండి, ఆ తర్వాత దాన్ని విత్తండి. ఆ విత్తనాలు ఎంత దిగుబడి వస్తుందో, తెగుళ్ళు తగ్గుతాయి, మందు కొట్టే తగ్గిపోతుంది, భూసారం పెరుగుతుంది. ఇంకేం కావాలండి? స్వచ్ఛమైన ఆహారం తింటాం కదా.
ఎవరైనా స్ప్రౌట్స్ తినేవాళ్ళు రాత్రిపూట్ల పిరమిడ్లో పెట్టుకోండి, ఒక 1.5 రోజు తర్వాత తింటారు, 18 అవర్స్ తర్వాత. ఆ స్ప్రౌట్స్కి వచ్చే మొలక ఏవైతే ఎత్తుతాయో గ్యాస్ ప్రాబ్లం రాదు. ఎన్ని 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 చెప్పొచ్చు. పిరమిడ్ పైన రీసెర్చ్ చేస్తే మన ఇంట్లో ఒక పిరమిడ్ ఉంటే మన ఇంట్లో డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్. ఒక్క పిరమిడ్ కొంటే ఇంట్లో అందరికీ ఫ్యామిలీ డాక్టర్. అది ఒక్కసారి 1 టైం ఇన్వెస్ట్మెంట్, క్యాప్ కొనుక్కుంటే చాలు. పిల్లలకి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మీరు రీసెర్చ్ చేయండి. ఇంత ప్రయాసతో కడుతున్నారు పిరమిడ్లు. దాని మీద వచ్చి ఎప్పుడైనా కానీ పిరమిడ్లో నార్త్ వైపును ఫేస్ చేసి కూర్చోండి. పడుకునేది ఇప్పుడు క్రానిక్ పేషెంట్లు ఎవరైనా కానీ సౌత్ నార్త్ యాక్సెస్లోనే పడుకోండి, ఫాస్ట్గా హీలింగ్ జరుగుతుంది, ఎలాంటి రోగమైనా తగ్గుతుంది. బాడీలోన శరీరంలోన ప్రతి ఇంచుకి ప్రతి అణువునకి ఉన్న ఎన్నో వేల కణాలని, మిలియన్ కణాలని రీఛార్జ్ చేయగలిగిన అత్యంత శక్తివంతమైన ఎనర్జీని పిరమిడ్లో ఉంటాయి. దయచేసి ఏ రోగాన్నైనా తగ్గించుకోవచ్చు, ఏ రోగాన్నైనా తగ్గించుకోవచ్చు. ఇంతకంటే అబద్ధంగా చెప్తున్నా. అందరు పిరమిడ్ల దగ్గరికి పోయి ఒకసారి అన్ని కెమెరాలు పెట్టండి, అందరు బయటకు వచ్చి చెప్తే మనం ఇంత పని చేశామా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత పని చేసిందా? రైతులకైతేనేమి, ఆరోగ్యం పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఇంత పని చేస్తారా వీళ్ళు? గ్రౌండ్ వర్క్ ఇంత చేశారా? ఇంతమందికి సేవ చేశారా? ఇంత అద్భుతమైన సేవనా? కానీ 5 పైసలు డబ్బు తీసుకోకోకుండా మనం అన్నం పెట్టి అన్ని ఫెసిలిటీ పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతంతో పాటు ఆధ్యాత్మిక ఉన్నత శక్తికి ఉన్నత స్థానానికి కావాల్సిన హైయెస్ట్ సత్యం చెప్తూ పిఎస్ఎస్ఎం ఎంత సర్వీస్ చేస్తుందండి. పూర్ణాత్మలో లీనమయ్యేంత వరకు కావాల్సిన అన్నీ చెప్తాం మనం. A to Z ఫాస్ట్ సర్వీస్ మంది. సార్ ఇందాక లక్ష్మణరావు సార్ చెప్తున్నాడు, వా ఫాస్ట్గా 1 గంట సేపు చేస్తే ఒక 18 గంటల సేపు చేసినంత ఎనర్జీని పిరమిడ్లో మనం ట్రాప్ చేసుకోవచ్చు. ఎక్కువ మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బెడ్ మీద పిరమిడ్ పెట్టుకోండి. చాలా రకాలైన అపోహలు ఉంటాయి, అవన్నీ కాదు. పర్సనల్ బెడ్ మీద పెట్టుకోవచ్చా, రకరకాలుగా ఉంటాయి. ఏవి లేదంటే అందరు పర్సనల్ బెడ్ మీద పెట్టుకోండి. ప్రతి మనిషి ఎట్లు లేదన్నా 4:30 నుంచి 6:30 గంట వరకు పిరమిడ్లో ప్రతి మనిషి పర్సనల్ బెడ్ మీద ఉంటారు. కాబట్టి మన ఆరా ఇంక్రీజ్ అవుతుంది, మన బాడీ క్లెన్సింగ్ అవుతుంది, హీలింగ్ అవుతుంది, ఏ రోగము రాదు, హాయిగా నిద్రపోతారు. థ్యాంక్ యూ మేడం.